పక్షం సమాజితం. నేను మీ సాయిస్దా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో రైతు రుణమాఫీ రైతులకు ఎంతో శుభవార్త. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటన. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వెల్లడి. కలివేరు గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించండి. ఖాళీ బిందెలతో గిరిజనుల పాదయాత్ర ధర్నా. ప్రభుత్వం సూచించిన ధరలకే రైతులకు నారు విక్రయించాలి. మహబూబాబాద్ ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి సూర్యనారాయణ సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో రైతు రుణమాఫీ రైతులకు ఎంతో శుభవార్త అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీ నుండి పలువురు బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి అమలు చేస్తున్న అభివృద్ధి పట్ల ఆకర్షితులై ఇతర పార్టీల నుండి తమ పార్టీలో చేరారని అన్నారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా 70 లక్షల మంది రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉండేటువంటి అప్పులు ఏవైతే ఉండేనో ఆ అప్పులను మాఫీ చేసేటందుకు కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మళ్ళీ దాన్ని అమలు చేయాలి అని చెప్పి రెండోసారి అమలు చేయాలని చెప్పి ఆ అమలు రేపటి నుంచే జరగాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇందాక 2 గంటల కింద ప్రకటించారు. ఇది శుభదినం, చారిత్రాత్మకమైనటువంటి దినం. ఇటువంటి శుభ సందర్భాన ప్రిపేర్లో మిమ్మల్ని అందరినీ రైతుల్ని మరియు ఇతర వృత్తి పనులు చేసుకునేటువంటి ప్రజల్ని వివిధ రాజకీయ పక్షాల నుంచి బీఆర్ఎస్ లో చేరడానికి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తల్ని కలుసుకోవడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ముందుగా మీ అందరికీ పేరు పేరున నమస్కారం. రైతు బాంధవుడు జై కేసీఆర్, నీళ్ళ నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, నీళ్ళ నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ పరిధిలోని భీమారం, రామారం, కోమటిపల్లికి చెందిన 300 మందికి పైగా వివిధ పార్టీల నుండి ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వీరికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తరుణంలో వాటి పట్ల ఆకర్షితులై ఇతర పార్టీల నుండి తమ పార్టీలోకి వస్తున్నారని అన్నారు. అంతకుముందు యూనివర్సిటీ జంక్షన్ నుండి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజిత, శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షుడు అటికం రవీందర్, రైతు బంధు జిల్లా సభ్యుడు విక్టర్ బాబు, ఎర్రగట్టుగుడి చైర్మన్ లక్ష్మణ్, జిల్లా నాయకులు పోగుల రమేష్, సంగాల చిన్న, సమిండ్ల రవీందర్, యూత్ అధ్యక్షుడు సాయి, యూత్ నాయకుడు నమిండ్ల అరుణ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి ప్రదాత హలో హలో
ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో ఉన్న ఈ డివిజన్ లో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల కోసం ఏం కార్యక్రమాలు జరిగినాయి? ఈ రోజు కేసీఆర్ గారి నేతృత్వం 6 కిలోల బియ్యం కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, మా పేద వర్గాల కోసం అనేక నాణ్యమైన విద్యను అందించే ఈ గ్రామంలో ఉన్న అనేక అంతర్గత రోడ్ల నిర్మాణం కావచ్చు, మరి కొమిటిపల్లి రామారం గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లలో గిరిజనుల తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. మండలంలోని కలివేరు గ్రామంలో గత ఏడాది నుంచి తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఈ విషయంపై ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఖాళీ బిందెలతో పాదయాత్ర నిర్వహించారు. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయంటూ హడావిడి చేసిన అధికారులు తర్వాత దానిని గాలికి వదిలేశారని మండిపడ్డారు. సమస్య పరిష్కరించాలని కలివేరు రజబలి కాలనీ నుంచి చెర్ల వరకు పాదయాత్ర చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అసలు పోవటం బయటికి పోవటం కుదరట్లే పంచాయతీ సమ్మె వల్ల. సరేనా? ఆదివాసీ గ్రామానికి మంచి నీళ్లు, ఆదివాసీ గ్రామానికి మంచి నీళ్లు, ఆదివాసీ గ్రామానికి మంచి నీళ్లు, ఆదివాసీ గ్రామానికి మంచి నీళ్లు. ప్రభుత్వం సూచించిన ధరల మేరకే రైతులకు నారు విక్రయించాలని, లేని పక్షంలో నర్సరీ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి కె సూర్యనారాయణ వ్యాపారులను హెచ్చరించారు. కురవి మండలం బలపాల రైతు వేదికలో నర్సరీదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన ప్రకారంగా నర్సరీ యజమానులు ఉత్పత్తి చేసిన వివిధ రకాల మొక్కలు, మిరపనారు ధరలను గురించి వివరించారు. నర్సరీలలో పసుపు రంగు, నీలిరంగు జిగురు పట్టాలను అమర్చాలని, షెడ్ నెట్ చుట్టూ 3 అడుగుల మేర కలుపు మొక్కలు ఉండకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారులు అనిత, విష్ణు, అరుణ్, రాకేష్, కురవి, కే సముద్రం, మురిపేడ, డోర్నకల్ మండలాల నర్సరీ యజమానులు ప్రభాకర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. గుర్తుపెట్టుకోండి. అలా నారిచ్చిన ఆయన అదే మందు కొడితేనే వస్తుంది సార్, ఆయన అదే చెప్పింది కాబట్టి మేము అదే కొడతాం అనేటోళ్ళు చాలామంది మన దగ్గర ఉన్నారు. కాబట్టి ఒకటి ఏంటంటే ఏందనేది మీకు కొద్దిగా అవగాహన ఉండి నాలెడ్జ్ ఉండి 1-2 మాటలు కానీ చెప్పగలిగితే అది ఎంతో కొంత మీకు ఉపయోగపడినట్టు. ఆ ఏరియాలో 5 ఎకరాలు వచ్చింది, రేపు పొద్దున 50 ఎకరాలు వస్తుంది. ఆ విలేజ్ మొత్తం కూడా మన నర్సరీ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ బిజినెస్ ట్రిక్స్ చాలామందికి అవగాహన ఉంటుంది, కానీ కొద్దిమందికి తెలియదు కాబట్టి విషయం చెప్తున్నా. కాబట్టి ఒకసారి ఇలాంటివి కూడా మీరు దృష్టి పెట్టుకొని మీరు నాలెడ్జ్ పెంచుకుంటే డెఫినెట్లీగా ఎలాంటి ఇబ్బందులు రావు. పదే మీకు చెప్పేది ఒకటి, మీరు మెయింటైన్ చేసే రిజిస్టర్లు మాత్రమే రేపు పొద్దున ఇష్యూ అయినప్పుడు మనం కాపాడుతాయి. అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితులలో కూడా అలాంటి రిజిస్టర్లు మెయింటైన్ చేయకుండా మాత్రం ఇబ్బంది మనమే పడతాము. దయచేసి ఎక్కువ మంది ఉన్నారు, మానిటరింగ్ కష్టంగా ఉంటుంది. మీ అంతటా మీరు ఎవరిది వాళ్ళు ఇండివిజువల్గా సేఫ్టీగా ఉంటేనే మనందరం కూడా సేఫ్టీగా ఉంటాం. ఈ 2 లేదా 3 నెలల సమయం రావాలి. నేను పాటించను అని ఎవరు ఉంటే చెప్పండి. ఎందుకు కఠినంగా మాట్లాడాల్సి వస్తుందంటే అది పెట్టడానికి మ్యాక్సిమం 2 రోజులే టైం కరెక్ట్గా పెట్టేవాళ్ళు. నేను ఈరోజు పెడితే 2 రోజులు పెట్టిన వాళ్ళు ఉన్నారు, పెట్టిన ఫోటోలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. చూపించమంటారు ఫోటోలు ఇందులో నా మొబైల్లో పేర్లు వద్దు, ఇక్కడ ఎవరు పెట్టారో కూడా వాళ్ళు ఎట్లా పెట్టగలిగారు.
మనం ఎందుకు పెట్టలేకపోతున్నాం అంటే కంప్లీట్గా అశ్రద్ధ. చేయొచ్చులే ఏం కాదని అనుకుంటున్నారు, కానీ అయిన తర్వాత బాధపడదు దయచేసి. నా విన్నపం ఏంటంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే, నా సూచన ఏంటంటే, చెప్పినన్ని తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేయండి. రేపొద్దున యాక్చువల్లీ ఈ మంత్లో మనకి హైదరాబాద్ నుంచి టీం రావాలి ఇన్స్పెక్ట్ చేయడం ర్యాండమ్గా. ఒక 3 సభ్యుల టీం వస్తుంది. మీకు చెప్పారు 3 సభ్యుల టీం వస్తుంది హైదరాబాద్ నుంచి. ఆ టీం వచ్చిన తర్వాత ఆ టీం స్పెసిఫికేషన్ మేము అన్నీ ఇచ్చామా లేదా ఫస్ట్ చూస్తారు. మేము చెప్పామా లేదా, మీకు ఆర్డర్లో కాగితం ప్రకారం మీకు ఇచ్చారా లేదా, మీరు ఇచ్చిన తర్వాత మీ సంతకాలు ఉన్నాయా లేవా మా దగ్గర అన్నీ చూస్తారు. చూసిన తర్వాత పెట్టకపోతే మీది తప్పు అవుతుంది. అసలు చెప్పకపోతే మా తప్పే, చెప్పకపోతే మా తప్పే. సరే, 2 విధాలుగా. మరి ఈరోజు చెప్పి రేపే చేయమంటే గంటలో చేయమంటే అయ్యే పనే కాదు, పని కావు. కాబట్టి కొంత పనికి కొంత టైం పడుతుంది, ఒక్కొక్క పనికి ఒక్కొక్క టైం పడుతుంది. తెలంగాణ ఉద్యమకారులకు విద్యార్థి సంఘంలో ప్రాధాన్యత ఇస్తున్నామని విజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ అన్నారు. నిర్మల్ జిల్లా ముదోల్లో చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీజేఎస్ పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం ఆదేశాల మేరకు తెలంగాణ వాదాన్ని, తెలంగాణ పరిరక్షణ కోసం టీజేఎస్ అనుబంధ విద్యార్థి సంఘంలో చేరిన పల్లప్పు తులసిరాంను రాష్ట్ర కార్యదర్శిగా నియమించినట్లు తెలిపారు. అమరుల ఆత్మ బలిదానాలతోనే స్వరాష్ట్రం సిద్ధించిందన్న విషయాన్ని పాలకులు మరవకూడదని అన్నారు. విద్యార్థుల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో టీజేఎస్ నాయకులు మీనాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ జనసమితి పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యాలయంలోకి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో గతంలో వివిధ విద్యార్థి సంఘాల్లో పనిచేసి విద్యారంగ సమస్యల మీద నిత్యం పోరాడుతున్న మిత్రుడు ఆత్మీయుడు పల్లపు తులసిరాం, బాసర మండల కేంద్రానికి చెందిన తులసిరాం ముఖ్యంగా తెలంగాణ వాదం బతకాలని చెప్పేసి తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోదండరంగ నాయకత్వంలో తెలంగాణ జనసమితి పార్టీతోనే సాధ్యమైందని చెప్పేసి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ జనసమితి పార్టీ విద్యార్థి విభాగం ద్వారా కొట్లాడి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ముందుంటామని చెప్పేసి తెలియజేసి తెలంగాణ వాదాన్ని బలపరచాలంటే కోదండరంగ నాయకత్వం నడవాలని చెప్పేసి నాడి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదని చెప్పేసి ఆ విద్యార్థి ఉద్యమ స్ఫూర్తితోని ఈరోజు తెలంగాణ జనసమితి పార్టీలో ఈరోజు జాయిన్ కావడం జరిగింది. ముఖ్యంగా తులసిరాం గారికి అలాగే మన మిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ వాదాన్ని పరిరక్షణ కోసం విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ జనసమితి పార్టీ విద్యార్థి విభాగం ముందుంటుందని చెప్పేసి ప్రాంత సమస్యలే కావు ముఖ్యంగా విద్యార్థి నిరుద్యోగుల కోసం హైదరాబాద్ కేంద్రంగా టీఎస్పీఎస్సీ నుంచి ఈరోజు 5,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం నిరసిస్తూ కావచ్చు వివిధ రూపాల్లో విద్యారంగ సమస్యలతో పాటు ప్రజల సమస్యల మీద కూడా తెలంగాణ జనసమితి పార్టీగా తెలంగాణ జనసమితి పార్టీ విద్యార్థి విభాగంగా సీరియస్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కొట్లాట చేస్తూ ఉన్నాం. నాడు తెలంగాణ ఉద్యమంలో జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ వీఆర్ఏల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య సమక్షంలో ఆయా ఉద్యోగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తూ 43,373 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, 20,555 మంది వీఆర్ఏల సర్వీసులను క్రమబద్ధీకరణ చేస్తూ పే స్కేల్ వర్తింపజేస్తూ జీవో నెంబర్ 81 జారీ చేసినందుకు హర్షాతిరేకలు వ్యక్తం చేశారు. అంతకుముందు బస్టాండ్ సెంటర్ వద్ద ఎమ్మెల్యే రాజయ్యకు ఆర్టీసీ కార్మికులు వీఆర్ఏలు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, డాక్టర్ రాజన్న గారి నాయకత్వం, డాక్టర్ రాజన్న గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. దయచేసి ముందు వరుసలో ఆర్టీసీ సంబంధించిన వాళ్ళు అదేవిధంగా వీఆర్ఏలు ముందు వరుసలో ఉండాల్సిన కోరుతా ఉన్నాం. ముందుగా అంబేద్కర్ గారి చిత్రపటానికి
డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అంబేద్కర్ గారి ఆశయాలను, అంబేద్కర్ గారి ఆశయాలను జై భీమ్, జై భీమ్, జై భీమ్, కేసీఆర్, జై కేసీఆర్. సంచార జాతుల కింద 10% రిజర్వేషన్లు పొందుతున్న యాదవులకు అన్యాయం చేస్తూ రద్దు చేయడం పట్ల యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, రాష్ట్ర యువజన అధ్యక్షుడు వంశీమోహన్ యాదవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జనాభా ప్రతిపాదికన యాదవులకు ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేషన్ సీట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. యాదవ కార్పొరేషన్ ప్రకటించి నిధులు కేటాయించి యాదవుల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ నెల 8న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించబోయే యాదవ గర్జన సభ జయప్రదం చేయాలని కోరుతూ రూపొందించిన పోస్టర్లను జిల్లా అధ్యక్షుడు పెగడ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి రాములు యాదవ్, నాయకులు గండేటి ఐలయ్య యాదవ్, తమ్మెనవేన మల్లేష్, కొమ్ము సంపత్, పొలవేన కుమార్, కొండ రవీందర్, దారవేన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యాదవ్ ఐక్యత, యాదవ్ ఐక్యత, సాధిద్దాం 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 ఎస్ఎన్టీ రిజర్వేషన్ వెంటనే, ఎస్ఎన్టీ రిజర్వేషన్ వెంటనే. మా జాతీయ యాదవుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు పెగడ రమేష్ గారి ఆధ్వర్యంలో, మా రాష్ట్ర అధ్యక్షుడు మన శెట్టి వంశీ మోహన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం కావడం జరిగింది. దీనికి మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరి కడారి రాములు యాదవ్ గారు, అదేవిధంగా మా రాష్ట్ర కార్యదర్శి ఐలన్న గారు, మిగతా మా బంధుమిత్ర సభ్యులందరికీ కూడా, మా ఎంపీటీసీ యాదవ్, జెడ్పీటీసీ సర్పంచులందరికీ కూడా, మా యాదవ్ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన యాదవుల, గొల్ల కుర్మ యాదవులను అనాదిగా ఇవాళ మమ్మల్ని మోసం చేసుకుంటూ ప్రతి పార్టీ అది చేస్తాం ఇది చేస్తామని ఇవాళ మోసం చేసి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకుంటున్నారు. ఇవాళ 75 సంవత్సరాలు దాటింది. మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు అగమ్య గోచరం అయిపోయింది. అందుకోసమనే ఈ నెల ఆగస్టు 8వ తారీఖున ఇందిరా పార్క్ లో జాతీయ యాదవ పోరాట సమితి ఆధ్వర్యంలో యాదవ మహాగర్జనను నిర్వహిస్తున్నాం. ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కుర్మ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా 5.5 సంవత్సరాలు దాటిపోయింది. ఇవాళ 2వ విడత గొల్ల పంపిణీ. ఇవాళ ఒక్కిట్ల 3 కొడుకులు, 1 తండ్రి, 43 అవగాహన లేమి, నాయకత్వ లోపమే వరంగల్ నగర దుస్థితికి ప్రధాన కారణమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి ధ్వజమెత్తారు. హిందూస్ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దమ్ముంటే ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తనతో పాటు బాధిత ప్రాంతాల్లో పర్యటించాలని సవాల్ చేశారు. వరంగల్లో నష్టపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి 25,000 రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగరంలో భారీ వర్షాలకు గతం కంటే 200% నష్టం జరిగిందని అన్నారు. సిఐ శ్రీనివాస్ తమ పార్టీ కార్యకర్తల పట్ల కర్కశంగా వ్యవహరించారని, ఆయనపై మానవ హక్కుల కమిషన్ కు, బీసీ కమిషన్ వద్దకు వెళ్తామని, ప్రైవేట్ కేసు కూడా వెళ్లబోతున్నామని చెప్పారు. సిఐ శ్రీనివాస్ పై సిపి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని, సస్పెండ్ చేయాలని కోరారు. మీడియా సమావేశంలో 58వ డివిజన్ అధ్యక్షుడు తరుణ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు నిరంజన్, శ్రావణ్ యాదవ్, రూప్ సింగ్ పాల్గొన్నారు. రాజకీయాలు మాట్లాడడానికో లేకపోతే విమర్శలు చేయడానికో, రాజకీయంగా లాభం చేకూర్చుకోవడానికో ఈ ప్రెస్ మీట్ పెట్టలేదు. ఈ ప్రెస్ మీట్ ద్వారా మీతో మాట్లాడాలి.
కేవలం ఓరుగల్లు భవిష్యత్తు గురించి, ఓరుగల్లు నగర ప్రజల భవితవ్యం గురించి మాట్లాడడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మాత్రమే ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తాం. మేము అనేక సందర్భాల్లో చెప్పాం, గంట సేపు వర్షం కొడితే ఓరుగల్లు మునుగుతుంది. మాతో పాటు మీరు విలేకరులుగా, సీనియర్ రిపోర్టర్లుగా అనేక సందర్భాల్లో ఓరుగల్లు నగరంలో ఉన్నటువంటి ఒక దుస్థితి గురించి అనేక కథనాలు రాశారు, మీ టీవీలో చూపెట్టారు. కానీ అయినా కూడా కనీసం ఒక్కటంటే ఒక్క దిద్దుబాటు చర్య తీసుకోకపోవడం వల్ల ఈరోజు వచ్చినటువంటి వరదల కారణంగా ఓరుగల్లు మొత్తం మునిగిపోయింది. ఓరుగల్లు మునిగింది అని చెప్పడం కంటే ఓరుగల్లు ముంచింది అని చెప్పడం కరెక్ట్గా ఉంటుందేమో అని నాకు అనిపిస్తాను. వరదలు ఓరుగల్లును ముంచలే. ఈ అసమర్థ పాలకుల యొక్క విధానాల వల్ల, వీళ్ళ చేతగాని తనం వల్ల ఓరుగల్లు కాస్త మునిగిపోయింది. ఎంత దుర్మార్గం అంటే కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా స్వయంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కంటే ముందు వారు ఇక్కడికి రావడం జరిగింది. వారు వచ్చినప్పుడు నాలాల పంటి మొత్తం ఆక్రమణలు ఉన్నాయి, ఈ ఆక్రమణను తొలగిస్తామని చెప్పారు. అదే కాదు, మొత్తము ఈ నాలా వెంబడి రిటైనింగ్ వాల్ను కూడా వాళ్ళు నిర్మాణం చేస్తామని చెప్పడం జరిగింది. అదే కాదు, మొత్తం నగరమంతా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. 3 సంవత్సరాలు గడిచింది, కనీసం 300 మీటర్ల రిటైనింగ్ వాళ్ళు కూడా ఇప్పటివరకు కట్టలేకపోయింది. 3 సంవత్సరాలు గడిచింది. ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేకపోయింది. ఒకవైపు వరదలు వచ్చి ఇంత నష్టం జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు మహారాష్ట్ర పోతారు. వరదల సందర్భంగా ఎవరన్నా ప్రజల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తారు, సంభవించేటువంటి నష్టాన్ని అరికట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ముఖ్యమంత్రిగా మాత్రం మహారాష్ట్ర పోయి రాజకీయాలు చేస్తారు. ఇది స్వయంగా వినయ్ భాస్కర్ గారు, స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్, వారేమన్నారు, పరిస్థితి ఎట్లున్నదంటే ఒక సీనియర్ రిపోర్టర్ మీలో ఒకరు అడిగిన పరిస్థితి ఎట్లుందంటే బ్రహ్మాండంగా ఉన్నది, పరిస్థితి ఏంటని చెప్పేసి చెప్పుకుంటాం. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో పల్లెపల్లకు పట్టణం కార్యక్రమంలో భాగంగా జెడ్పీటీసీ అవినాష్ రెడ్డి పర్యటించారు. పోతుగల్, మల్లారెడ్డిగూడ, సంకపల్లిగూడ గ్రామాలలో ఆయన పర్యటించి ముఖ్య సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకుడు నర్సింగ్రావు, యూత్ ప్రెసిడెంట్ పీసరి సతీష్ రెడ్డి, సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గౌడ్ల శ్రీనివాస్ గౌడ్, సహకార సంఘం మాజీ చైర్మన్ బండ మహేందర్, సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం మురికి వాసనతో ప్రాబ్లం నడుస్తుందంటే అవినాష్ అన్న వెంబడే ఒక 10 లక్షలు అండర్ డ్రైనేజ్ శాంక్షన్ చేసి మన ఊరికి దగ్గర అండర్ డ్రైనేజ్ ఒక 20 లక్షలు, మన జనరల్ గా 20 లక్షలు ఇచ్చారు. మళ్ళీ సీసీ రోడ్ 20 లక్షలు. ఇంకా కాకుండా ఇది కాకుండా ఇంకా మాకు ఊర్లో ఒక 30 లక్షలు సీసీ రోడ్ కావాలి, ఒక మళ్ళీ 10 లక్షలు అండర్ డ్రైనేజ్ కావాలి. ఇవి 2 అయితే మా ఊరు మొత్తం, ఈ ఊరు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మళ్ళా 3 తాండాలు ఉన్నాయి. 3 తాండాలకు కూడా ఇప్పటి వరకు ఏం చేయలేము. కాకపోతే ఒక పెద్ద తాండకు మొన్న 5 లక్షలు సీసీ రోడ్ వేసాం కాబట్టి మళ్ళీ 2 తాండాలు ఉన్నాయి. వాళ్ళ గిటంగా చాలా ఇబ్బంది ఉంది. వాళ్ళకి ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళడానికి గిటంగా వాళ్ళ రోడ్డు ప్రాబ్లం ఉంది. వాళ్ళ గిటంగా కొంచెము గ్రావెల్ వేస్తే అన్నతోని రిక్వెస్ట్ ఏంటంటే ఏమున్నా మన బాచన్పల్లి టు పోతుగల్ గారికి, మునీర్ గారికి, రవి ఉప సర్పంచ్ గారికి,
మా డైరెక్టర్ రాజశేఖర్ గారికి మరియు సత్యనారాయణ గౌడ్ గారికి, శేఖర్ రెడ్డి ఎక్స్ ఉప సర్పంచ్ గారికి, కిష్టారెడ్డి గారికి, బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కిష్టారెడ్డి గారికి, రాజ్ రెడ్డి గారికి మరియు షబీర్ గారికి మరియు జహీర్ గారికి, కిషన్ నాయక్ గారికి, బియా నాయక్ గారికి, వెంకటేష్ గారికి, యాదయ్య గారికి మరియు ముస్తఫా గారికి, సురేందర్ నాయక్ గారికి, మోహన్ నాయక్ గారికి, విక్రమ్ గారికి, రాజు రుక్కమ్మ గారికి మరియు రాజు గారికి, నరసింహ గారికి. నా పేరు మొహమ్మద్ మునీర్ షరీఫ్, పోత్గల్ గ్రామం, మండల్ షాబాద్, రంగారెడ్డి జిల్లా. నేను బీఆర్ఎస్ యూత్ ప్రచార కార్యదర్శిని బీఆర్ఎస్. ఈరోజు పల్లె పట్టణం అవినాష్ అన్న యొక్క ప్రోగ్రాం మా ఊర్లో జరిగింది. అవినాష్ అన్న ఈ ప్రోగ్రాం రావడం జరిగింది. అవినాష్ అన్నకు మా యొక్క గ్రామ యొక్క సమస్యలు అవినాష్ అన్న ముందల్లో మేము పెట్టడం జరిగింది. అందులో ముఖ్యమైనవి ఏమిటంటే వితంతువు, విడోస్, ఆసరా పెన్షన్లు, వితంతు పెన్షన్స్, సిసి రోడ్ల గురించి, మళ్ళీ యూజీడీసీ అండర్ డ్రైనేజ్ గురించి, మళ్ళీ తాండా యొక్క రోడ్ల గురించి ఇవన్నీ అవినాష్ అన్న ముందల మేము అడగడం జరిగింది. అవినాష్ అన్న దీనికి సానుకూలంగా స్పందించి అతి త్వరలోనే చేపిస్తా అని మాకు అన్న హామీ ఇచ్చాడు. అన్నకు ప్రత్యేక గ్రామ ప్రజల నుంచి నా నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. పల్లె అవినాష్ రెడ్డి ప్రోగ్రాంగా అవినాష్ రెడ్డి మా సంఖ్యపం రావడానికి రావడం జరిగింది. అలాగే మాకు సీసీ రోడ్లు అందడానికి చాలా వరకు ఇచ్చాడు. ఇప్పటికీ ఒక 80 లక్షల దాకా ఇచ్చాడు. అలాగే ఈరోజు పింఛన్లు, ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్రూమ్లు, రైతు బీమా ఇంకెవరికైనా రాకపోతే అవన్నీ చూసుకుంటా అని చెప్పింది. పింఛన్లు కూడా కొంతమందికి ఉన్నాయి, అవి కూడా ఇప్పిస్తా అని చెప్పిండు. అలాగే కొన్ని అండర్ డ్రైనేజ్ కూడా 10 లక్షలు సీసీ రోడ్డు అండర్ డ్రైనేజ్ కూడా శాంక్షన్ చేస్తారని చెప్పింది. వాణిజ్య బ్యాంకులకు దీటుగా సహకార సంఘాలు పనిచేస్తున్నాయని, సొసైటీ ద్వారా అందించే రుణాలను సభ్యులు సద్వినియోగం చేసుకుని సంఘాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకుందామని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు అన్నారు. విండో పరిధిలోని పోతుగల్, తెరుమద్ది, మోహినికుంట, మొర్రాపూర్ గ్రామాలకు చెందిన 8 మంది రైతులకు కర్షక మిత్ర ద్వారా 44 లక్షల రూపాయల రుణాలను, చెక్కులను సంఘం సభ్యులతో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పోతుగల్ సొసైటీ ద్వారా కర్షక మిత్ర రుణాలను రైతులకు అందించామని తెలిపారు. అవకాశాన్ని రైతులు, సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్కో కంపెనీ ద్వారా డ్రోన్ సేవలను అతి త్వరలోనే సొసైటీ ద్వారా అందించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్, డైరెక్టర్లు కట్ట బాబురావు, మాధవరావు, సతీష్ చంద్రరావు, ఆనందు, బాలయ్య, శ్రీనివాస్, నర్సింలు, ఎంపీటీసీ బాలకిషన్ సిబ్బంది పాల్గొన్నారు. మా సొసైటీ నుంచి రైతులకు ఎంతో మేలైన రుణాలు ఇచ్చుకుంటూ వారికి డైరీ అంటే బర్రెలు కొనుక్కోవడానికి, గొర్రెలు కొనుక్కోవడానికి తీసుకొని ఆల్రెడీ రైతులు ఎంతో సద్వినియోగం చేసుకుని వారు ఆల్రెడీ మంచి సకాలంలో రుణాలు మన రెన్యువల్ చేసినట్టుంటే మిగతా రైతులకు కూడా ఎంతో ఆదర్శంగా ఉంటారు. వారు చేయబట్టి వీరు కరెక్ట్ రెగ్యులర్ కట్టినట్టుంటే మిగతా రైతులకు కూడా ఎంతమంది కంటే అంతమందికి సొసైటీ నుంచి ఇచ్చడానికి సిద్ధంగా ఉంది. మరియు ఒకటి ఏంటంటే ఈ డైరీ షిప్సే కాకుండా ఆల్రెడీ రైతులు ల్యాండ్ డెవలప్మెంట్ చేసుకుని బోర్లు వేసుకోవడానికి కూడా ఎకరానికి 3 లక్షల చొప్పున ఏ ఇన్సూరెన్స్ కట్టలేకుండా ఇప్పుడు కొత్తగా ఆల్రెడీ మన సొసైటీ నుంచే స్టార్ట్ చేసినాము. ఇక దీన్ని సద్వినియోగం చేసుకుని మిగతా రైతులకు ఆదర్శంగా ఉండి మిగతా రైతులకు రుణాలు వచ్చేటట్టు ఈ రైతులు తీసుకున్న రైతులు రెగ్యులర్ కట్టినట్టుంటే మన గవర్నమెంట్ కూడా మనకు అనుకూలమైన ఫండ్స్ ఇవ్వగలుగుతుంది. ఆ అనుకూలమైన ఫండ్స్ వచ్చినట్టుంటే మనం మిగతా రైతులకు కూడా ఎంత రుణం అంటే అంత రుణానికి ఇచ్చడానికి సిద్ధంగా ఉంటాము. కాబట్టి రైతులు సకాలంలో తీసుకుని సకాలంలో రైతులు రుణం చెల్లించి అందరికీ సహకరించాలని మేము సొసైటీ ద్వారా మేము కోరుకుంటున్నాం. ఈరోజు పోతుగల్ సింగిల్ విండో ద్వారా పోతుగల్, మోయినకుంట, కొండాపూర్, తెల్లుమద్ది గ్రామానికి చెందిన 8 మంది రైతులకు 44 లక్షల రూపాయల రుణాన్ని గొర్రెల పెంపకం కోసము మరియు కర్షక మిత్ర ద్వారా వారి యొక్క ల్యాండ్ డెవలప్మెంట్ కోసము ఇవ్వడం జరిగింది. ఈ పోతుగల్ సింగిల్ విండో ద్వారా తీసుకున్నటువంటి రైతులందరూ తమ యొక్క రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారు. కాబట్టి ఇంకా ప్రతి నెల కూడా ఎక్కువ మందికి ఈ యొక్క రుణం ఇచ్చేటువంటి అవకాశం మా సహకార సంఘానికి లభించింది. కాబట్టి రైతులందరూ ఇప్పుడు కొత్తగా కర్షక మిత్ర అనేటువంటి పథకాన్ని ఈ యొక్క నాబార్డు ద్వారా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ కరీంనగర్ వారు ప్రవేశపెట్టడం జరిగింది. మొట్టమొదటి కర్షక మిత్ర రుణాలను ఈరోజు పోతుగల్ సింగిల్ విండో ద్వారా అందించడం జరిగింది. దీనికి ఏమిటంటే ఎలాంటి
అంటే ఇప్పుడు ఒకవేళ గొర్రెల పెంపకం కానీ బర్రెల పెంపకం కానీ బర్రెల పెంపకం చేసుకున్నట్టుంటే బర్రెలకు 2 సార్లు చెక్కులు వస్తుంది. ఇది కర్షక మిత్ర అయితే ఒకటేసారి లబ్ధిదారులకు చెక్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనిలో ఎలాంటి ఇన్సూరెన్స్లు కానీ ఎలాంటి కానీ అంటే కట్ చేసిన అనేది ఉండదు. కాబట్టి రైతులందరూ ఈ కర్షక మిత్రాన్ని ఉపయోగం చేసుకోవాలి. ఎన్ని ఎకరాలు ఉన్నా 8 లక్షల వరకు రుణం ఇవ్వడం జరుగుతుంది. ఎకరానికి 2 లక్షల నుంచి హైయెస్ట్ 8 లక్షల వరకు మాత్రమే ఈ రుణం పొందేటువంటి సౌకర్యం పోతుగల్ సింగిల్ విండో ద్వారా కర్షక మిత్ర ద్వారా అందజేస్తున్నాము. మరియు ఇంకొకటి ఏంటిదంటే అతి త్వరలోనే మన ఇఫ్కో కంపెనీ వారు పోతుగల్ సింగిల్ విండోకు డ్రోన్ను బహుకరించడం జరిగింది. ఈ డ్రోన్ ద్వారా రైతులు ఇప్పుడు వచ్చేటువంటి పంటకు ఒకవేళ యూరియా చల్లాలనుకుంటే నానో యూరియా అన్ని గోదాములలో మేము సిద్ధంగా ఉంచాం. ఈ నానో యూరియా తీసుకున్నటువంటి రైతు యొక్క పొలానికి మా డ్రోన్ ద్వారా మేము పిచికారీ చేస్తాం. కాబట్టి అతి త్వరలో కూడా డ్రోన్ సేవలు పోతుగల్ సింగిల్ విండో పరిధిలో అందుబాటులోకి రానున్నాయి. దీనికి శిక్షణ కోసం మా దగ్గర నుంచి నరసింహులు అనేటువంటి వ్యక్తిని మద్రాసు చెన్నైకి పంపడం జరిగింది. వారు అక్కడ శిక్షణ తీసుకుంటున్నారు. 15 రోజులు శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత డ్రోన్ సేవలు అందుబాటులోకి వస్తాయి. త్వరలో డిఏపిని కూడా ఈ యొక్క అంటే లిక్విడ్ ద్రావణ రూపంలో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణలో రైతు రుణమాఫీ రైతులకు ఎంతో శుభవార్త. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటన. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వెల్లడి. కలివేరు గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించండి. ఖాళీ బిందెలతో గిరిజనుల పాదయాత్ర ధర్నా. ప్రభుత్వం సూచించిన ధరలకే రైతులకు నారు విక్రయించాలి. మహబూబాబాద్ ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి సూర్యనారాయణ సూచన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అందరూ చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.